జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తుంది. గత నెల 12వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పవన్ కళ్యాణ్ తీరును గమనించిన వాళ్ళు ఎవరైనా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నప్పటికీ అంతకు ముందు కూడా ఆయన పూర్తిగా సంయమనం పాటిస్తున్నారనే అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ ను దగ్గర నుంచి చూసిన వారికి ఎన్నికలకు ముందు తరువాత ఇంత మార్పేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి లేదు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఊగిపోయేవారు, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకు పడేవారు, చెప్పులు చూపించారు, కొన్ని వాడకూడని పదాలు కూడా వాడారు. ఆయన జనంలో ఎక్కువగా ఇమడలేనట్లుగా కనిపించారు. ఆవేశంతో ఊగిపోతూ చేసిన ఆయన ప్రసంగాలపై అప్పట్లో కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు చేశారు. ఎందుకంటే రాజకీయ నేతలకు అంత ఆవేశం పనికిరాదని, సహనంతో పాటు కొంత కంట్రోల్లో ఉండాలి అని అనేక మంది అభిప్రాయపడ్డారు కూడా. ఒక దశలో అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే ఇక పవర్లోకి వస్తే ఏం చేస్తారో అన్న కామెంట్స్ కూడా అనేక మంది నుంచి వినిపించాయి. తాను డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఎక్కడ ఆయన దర్పం ప్రదర్శించడం లేదు, అనవసర ఖర్చులు చేయటం లేదు, ప్రజలతో మమేకం అవుతున్నారు. తన వద్దకు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మిస్సింగ్ అయిన ఒక యువతిని 9 రోజుల్లో తెప్పించారంటే పవన్ కళ్యాణ్ ఏ మేరకు తాను పనిలోకి దిగారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, అధికారులపై ఎవరు దుర్భాషలాడొద్దని చెప్పడం కూడా ఆయన పరిణితికి అద్దం పడుతుంది. అధికారులంటే మనం చెప్పింది చెప్పినట్లు చేసేవాళ్ళని, అధికారులను దూషిస్తే పార్టీ పరంగా చర్యలు కూడా తీసుకుంటానని జనసేన ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు కూడా పిఠాపురం వేదికగా వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆయనలో వచ్చిన మార్పుకు ఇంతకంటే మరే ఉదాహరణ అవసరం లేదు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని ఒక స్థాయి వరకే పరిమితం చేసుకున్నారు. అంతే తప్ప గతంలో ఆవేశపడిపోవటం లేదు. తాను చేయదలుచుకున్నది చేసేది మాత్రమే ప్రజలకు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే తాను మంత్రిగా మరింత బాగా పనిచేస్తానని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కేటాయించిన శాఖలపై క్రమంగా అవగాహన పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. సినిమాలకు కూడా 3 నెలల పాటు దూరంగా ఉంటానని, ఇప్పటి వరకు అంగీకరించిన సినిమాలకు 3 నెలల తరువాత మాత్రమే డేట్స్ కొన్ని రోజులు కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. అంటే ఆయన పూర్తిగా బలపడే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీకి సుదీర్ఘ భవిష్యత్తును అందించడానికి ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో సక్సెస్ అయిన పవన్ స్ట్రాటజీ ఈ వ్యూహం కూడా వర్కౌట్ అవుతుందని జనసేన నేతలు ఆశిస్తున్నారు.